లార్డ్. ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వాక్యం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వాక్యం. మీ హృదయము ఉల్లాసించును. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ భయపడిపోతున్నటువంటి యూదా ప్రజలను దేవుడు ఓదారుస్తూ పలికిన మాటయే మీ హృదయం ఉల్లాసించబోతూ ఉంటుంది. ఇప్పటి కాలపు శ్రమలు అనదగినవి కాదు. ఇప్పటి కాలపు పరిస్థితులను చూసి మీరు దిగులు చెందమాకండి, భయపడమాకండి. ఖచ్చితంగా మీ హృదయం ఉల్లాసించబోతుందని చెప్పి దేవుడు చెబుతున్న మాట. అయితే కనుక ఇక మనం గమనిస్తే కనుక ఇది సంతోషించేటువంటి సమయం. దేవుని యొక్క హస్తం తన యొక్క సేవకుల పక్షంగా రుజువు చేయబడే సమయం, లేదా తన యొక్క సేవకులకు దేవుని యొక్క హస్తాన్ని కనపరిచేటువంటి సమయం అని చెప్పి ఈ వాక్య భాగం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే కనుక దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉంటే కనుక మనకి ఎటువంటి బాధలు కష్టాలు ఉండవు. ఖచ్చితంగా దేవుని యొక్క హస్తమును మనం చూచినప్పుడు, ఆ హస్తం యొక్క కార్యములను మనం గమనించినప్పుడు మన యొక్క హృదయం అనేది ఉల్లాసిస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు అంటూ ఉంటున్నాడు, ఇది సంతోషించే సమయం. ఈ సమయంలో మీరు సంతోషించాలి. ఎందుకంటే కనుక నా హస్తమును మీరు చూడబోతున్నారని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. నిజమే, మన యొక్క జీవితంలో అనేక రకాల ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, దుఃఖములు ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే కనుక వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క హస్తంతో చేయబడేటువంటి కార్యములు, ఆయన యొక్క దక్షిణ హస్తము, ఆయన యొక్క బాహుబలం వలన జరిగేటువంటి కార్యములను మనం మన యొక్క విశ్వాసపు నేత్రాలతో చూచేవారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము మన హృదయములు ఉల్లాసించుతా మనం గమనిస్తూ ఉంటాం. అయితే కనుక మనకు హృదయం ఉల్లాసించబడాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. 5వ కీర్తన 12వ వాక్యం చూస్తే కనుక మనం దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. గమనించండి, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ దేవుణ్ణి మనం ప్రేమించటం అనేది ఎంతో ఒక గొప్ప ధన్యత. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తుంటున్నాడు, కానీ లోకము దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఒకవేళ కనుక మనం దేవుని ప్రేమించగలిగినట్లయితే కనుక మనకంటే గొప్ప ధన్యత ఎవరికి ఉండదు. రెండవదిగా 68వ కీర్తన 3వ వాక్యం చూస్తే కనుక మనము నీతిమంతులుగా జీవించే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా జీవిస్తుంటామో అప్పుడు మనకు హృదయం ఉల్లాసించబడుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ అదే వాక్యంలో దేవుని ఆవరణంలో గడిపే వారిగా ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క ఆవరణములో గడుపుతూ ఉంటారో వారు మాత్రమే వారి యొక్క హృదయం అనేది ఉల్లాసిస్తూ ఉంటుంది. నిజమే, మనందరం కూడా ఎక్కడెక్కడో సమయాన్ని గడుపుతూ ఉంటున్నాం. సోమవారం మొదలుకొని శనివారం దాకా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటున్నాం, కానీ ఆదివారం ఒక్కరోజైనా మనము దేవుని మందిర ఆవరణంలో గడపడానికి మనం ఇబ్బంది పడుతుంటున్నాం. ఆదివారం ఆరాధనలకు వెళ్ళలేకపోతుంటున్నాం. కానీ నిజమైనటువంటి యొక్క ఆనందము, సంతోషము ఎక్కడంటే కనుక పార్కులోనో, లేకపోతే సినిమా హాల్లోనో, లేకపోతే మనం బాగా సంతోషించేటువంటి వ్యక్తుల దగ్గర కాదు, కానీ మనము దేవుని యొక్క ఆవరణంలో గడుపుతే నిజమైన సంతోషమై ఉంది. అప్పుడు మాత్రమే మన యొక్క హృదయం అనేది ఉల్లాసించబడుతూ ఉంటుంది. నాలుగవదిగా యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే కనుక మనము రక్షణ వస్త్రములు ధరించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము రక్షణ వస్త్రములు ధరిస్తూ ఉంటామో అప్పుడు మన హృదయం అనేది ఉల్లాసించబడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే కనుక మనము రక్షణ వస్త్రములు ధరించుకోవడం అనేది ఒక సంతోషకరమైనటువంటి సమయం. మనం గమనిస్తే కనుక ప్రవక్త అంటూ ఉంటాడు కదా, పెండ్లి కుమార్తెను ఏ విధంగా అయితే అలంకరిస్తూ ఉంటారో ఆ విధంగా దేవుడు మనలను రక్షణ వస్త్రముల చేత అలంకరించబోతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం అలంకరించబడేటువంటి వేళ మనకెంతో సంతోషము, ఆనందం కలిగేటువంటి సమయం. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి రక్షణ వస్త్రములు ధరించుకుంటూ ఉంటామో అప్పుడు మనము మనకు హృదయం అనేది ఉల్లాసించబడుతూ ఉంటుంది. 5వదిగా జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం చూస్తే కనుక దేవుని మనకు హృదయంలోనికి ఆహ్వానించే వారిగా ఉండాలి. నిజమైనటువంటి ఆనందము దేవుడు మనకు హృదయంలోనికి వచ్చినప్పుడే. ఆయన మనకు హృదయం అనేది తలుపు వద్ద నిలబడి తలుపు తట్టుచూ ఉన్నాడు. అందరూ అనుకుంటూ ఉంటారు ఆయన పరాయి వాడని, ఆయన శత్రువు అని, ఆయన మనకు సంబంధించిన వాడు కాదు అని. కానీ ఆ తలుపు కొట్టిన వాడు మన యొక్క ప్రాణ స్నేహితుడే ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాణ స్నేహితుని లోపలికి ఆహ్వానించినట్లయితే కనుక మన యొక్క హృదయంలో ఆయన రాజ్యం వెళ్ళబోతుంటున్నాడు. ఆయన రాజ్యం వెళ్ళిన వేళ మన యొక్క హృదయము ఎంతగానో
అలలో ఎగిసినట్టుగా ఎగిసి ఉప్పొంగుతూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటుంది. ఆయన మనకు హృదయంలో పరిపాలించే సమయం, దేవుడు ఎంతగానో ఇష్టపడిన సమయం. అటువంటి వేళ మనకు హృదయం అనేది ఎంతగానో ఉల్లాసించబడుతూ ఉంటుంది. ఆరవదిగా అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 25, 26 వాక్యాలు చూస్తే కనుక మనము దేవుని యందు గురి నిలిపేవారిగా ఉండాలి. అనగా మనకు గురి గమ్యం అంతా కూడా దేవుని వైపే ఉండాలి. మనకు తలంపులు ఆలోచనలు అన్నీ కూడా దేవుని వైపే ఉండాలి. మన గురి, మన దృష్టి, మనకు ఆలోచన అన్నీ కూడా దేవుని యందు మనం నిలపగలిగినప్పుడు మనకు హృదయం అనేది ఎంతగానో ఉల్లాసిస్తూ ఉంటుంది. మన హృదయం ఉల్లాసించలేని వ్యర్థమైన పనులు మనం ఎన్ని చేసినా ఉపయోగం లేదు. మన అందులో సంతోషం కనబడదు, ఆనందం కనబడదు. కానీ మనకు హృదయం ఉల్లాసించేటువంటి ఒక్క పని మనం చేసినా ఆ రోజంతా మనం ఎంతగానో ఆనందంగాను సంతోషంగాను ఉంటూ ఉంటాం. కాబట్టి మనకు దృష్టి అంతా కూడా దేవుని యందు నిలిపేవారిగా ఉండాలి. అదేవిధంగా అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 28వ వాక్యం చూస్తే కనుక మనం ఎప్పుడైతే జీవ మార్గములు తెలుసుకుంటూ ఉంటామో, వాటిని కనిపెడుతూ ఉంటామో, అప్పుడు మనకు హృదయం అనేది ఉల్లాసిస్తూ ఉంటుంది. గమనిస్తే కనుక మనకు హృదయానికి ఆనందకరమైనవి జీవ మార్గములు. చాలామంది జీవ మార్గమును విడిచిపెట్టి వ్యర్థమైనటువంటి మార్గముల వైపు వైదొలుగుతూ ఉంటున్నారు. వ్యర్థమైనటువంటి మార్గముల వలన మనకు ఎటువంటి ఉపయోగం లేదు. పైగా మనకు సమయము, మనకు శక్తి, మనకు ఆరోగ్యము, మనకు ఏదైతే ఆస్తి సౌకర్యాలు ఉన్నాయో అన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. కాలం కూడా వ్యర్థమవుతూ ఉంటుంది. గడిచిపోయిన కాలం ఎన్నడే కానీ తిరిగి రాదు. కాబట్టి మనము జీవ మార్గములు కనిపెట్టినప్పుడు, వాటి వైపు చూసినప్పుడు మనకు హృదయం అంతగానో ఉల్లాసిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు మన జీవితంలో ఇక వాగ్దానమును నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.